ఈ దుర్మార్గుడైన అబ్బాయి ఎల్సీడీ స్క్రీన్ ముందు కూర్చుని తన భార్యతో ఇలా అంటాడు, బేబీ, నేనిప్పుడు ఫ్లైట్లో కూర్చున్నాను. ఫ్లైట్ కొద్దిసేపట్లో మనాలి చేరుకోబోతోంది. అప్పుడు తెలివైన భార్య అంటుంది, కాని సన్నీ, ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు ఫ్లైట్లో నెట్వర్క్ రాదు కదా. ఈ మాట విని భర్త వెంటనే ఆలోచించి ఇలా అంటాడు, నెట్వర్క్ ఎలా వస్తుందో నాకే తెలియదు బేబీ. సరేలే, నేను చేరుకున్నాక ఫోన్ చేస్తాను. అప్పుడు గర్ల్ఫ్రెండ్ అంటుంది, అరే వాహ్ సన్నీ, నువ్వు నీ భార్యను ఎంత బాగా పిచ్చిదాన్ని చేశావు. అబ్బాయి ఆమె చేయి పట్టుకుని అంటాడు, అది వదిలేయ్ రా, మనం ఇద్దరం కాస్త ఎంజాయ్ చేద్దాం. కాని అప్పుడే గేటు దగ్గర కాలింగ్ బెల్ మోగుతుంది. అది విని అబ్బాయి వెంటనే గదిలో దాక్కుంటాడు. గర్ల్ఫ్రెండ్ గేటు తెరవగానే అబ్బాయి భార్యను చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటుంది. అప్పుడు భార్య అంటుంది, ఎందుకు, నేను మీ ఇంటికి రాకూడదా? రావచ్చులే అంజలి, రా, కూర్చుని మాట్లాడుకుందాం. ఆ భార్య కన్ను ఎల్సీడీ మీద పడగానే దాన్ని చూసి ఇలా అంటుంది, అరే, ఎల్సీడీలో ఫ్లైట్ ఎగురుతున్న వీడియో ఎందుకు ప్లే చేసి ఉంచావు? ఏమో అంజలి, ఊరికే అలా ఆన్ అయి ఉంటుంది అని గర్ల్ఫ్రెండ్ కవర్ చేస్తుంది. అప్పుడే భార్యకు అనుమానం వస్తుంది. వెంటనే తన భర్త నంబర్కు కాల్ చేస్తుంది. అక్కడే ఫోన్ రింగ్ అవుతుంది. భార్య తన భర్తకు మరియు ఆ అమ్మాయికి ఏం చేసిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మరియు ఆ భర్త ఇద్దరూ భార్య ముందు చేతులు జోడించి క్షమాపణలు అడగడం ప్రారంభిస్తారు. కాని భార్య వాళ్ళిద్దర్నీ అక్కడే వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతుంది.